వాయిదా పడిందంట. ఎంతైనా జఫ గ్రేట్ రా. ఈస్ వెరీ టాలెంటెడ్. ప్యాషన్. ఒక ఇష్టాన్ని 2 లెవెల్స్ పెంచితే దాన్ని ప్యాషన్ అంటారు. సపోజ్ నేను ఈ జైలు నుంచి రిలీజ్ అయితే అది వెరీ గుడ్. ఇష్టం ఇష్టం. జైలు నుంచి ఎస్కేప్ అయితే ప్యాషన్. అర్థమైంది సార్. పర్ఫెక్ట్ సార్. దానికి స్పెల్లింగ్ సార్. స్పెల్లింగ్ PASSION. ఎఫ్ లేదా సార్? PASSION రా. అన్నా ఆ, అన్నా ఇప్పటికైనా చెప్పన్నా మీదెక్కడా? నన్నే ఎందుకు అడుగుతున్నావురా? నువ్వంటే నాకు స్పెషల్ అన్నా, అందుకే నేను అడుగుతా. చెప్తాను. ఏం పీకుతావు? నా దగ్గర చెప్తా. ఇంత బడి తెగించావేంట్రా? ఈ విశ్వ సంస్కృతి ఇక్కడ దాకా పాకిందా? దరిద్రుడా. విశేష సంస్కృతి అంటన్నా? అన్నా, ఓరే నీ పిచ్చోడా రే, నేను అడిగేది మీ ఊరు పేరు రా. నీకేమైందిరా? స్టార్ట్. వస్తుంది రాదు. వస్తుంది చెప్పలేం రాదు. వస్తుంది చెప్పలేం రాదు. వస్తుంది చెప్పలేం రాదు. చెప్పలేం ఏమొస్తుందిరా? వస్తుంది రాదు. చెప్పలేం వస్తుంది రాదు. వస్తుందిరా. చెప్పలేం ఏమొస్తుంది? వస్తుంది చెప్పలేం రాదు. వస్తుంది. రాదు. ఏమొస్తుంది? ఇంగ్లీష్ వచ్చా? ఆ, వెయిట్. వస్తుంది రాదు. చెప్పలేం వస్తుంది రాదు. చెప్పలేం వస్తుంది. ఏమొస్తుందిరా? నీ అబ్బా, ఏమొస్తుంది? Yes! నేనే గెలిచాను. కాసేపు ఓపిక ఉండవు నువ్వు. ఛే, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం లేదు సార్, సంబంధం లేని విషయంలో మీకు బీపీ తెప్పిస్తా అని చెప్పాను. వస్తుందన్నాను, రాదన్నాడు, వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యూ కోఆపరేషన్. వాంగో వాంగో చిక్క చిక్క గుర్రం. అరే రాఘవ, ఇది తీసుకురా ఫైల్. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళరా గుర్రం సైడ్. ఏమైంది నీకి? అంత డల్ గా ఉన్నావు. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. ఏం చెప్పాలి చెప్పా బాయ్. బేగానకి షారిమి అబ్దుల్లా దివాన్ అన్నట్టు దోబికా కుత్తానా గారికానా ఘాట్కా. దో విధానా బతానా జథాజో. మీకేమో హిందీ రాదు. అదిగా జిఫాబాయ్, మొత్తం ఖైదీలందరికి మీరే దేవుడు. యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ క్రిమినల్. ఎట్లా జిఫాబాయ్ మీరు హిందీ నేర్చుకోకపోతే? చూడు నిక్కి భాయ్, కష్టపడి ఖైదీ జైలుకి వచ్చినప్పుడు వాడి సేద తీర్చాలి గాని సోది కొట్టకూడదు. ప్రాబ్లం ఏంటో చెప్పు. అది కాదు జిఫాబాయ్, ఆ టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, 6 months నుంచి ఒకటే టార్చర్ పెడుతున్నాం. కానీ వాడు నూరి పట్టే జిఫాబాయ్. నాకు పైన ప్రెషర్ వస్తుంది. ఆ టార్చర్ డివిజన్స్ నన్ను తీసేస్తారు అనుకోండి, నా పరిస్థితి ఇంకేంటి జిఫాబాయ్? ఆ వచ్చే మినిమం జీతాలతో బతికేదేలా నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? అవుతారు. 10 times చూసా జిఫాబాయ్. ఓ 10 సార్లు చూసినా అర్థం కాలేదా? 10th time తెలుగులో చూసా. అప్పుడు అర్థమైంది. See, టెర్రరిస్టుల దగ్గర నిజం రాబట్టాలంటే there are 2 ways. One is good police, another is bad police. ఓహో, నీకు ఇంగ్లీష్ రాదు కదా? ఒక మొరట పోలీస్, ఒక మెతక పోలీస్. అంటే ఒక సాయి కుమార్, ఒక గుమ్మడి. టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏరా చెప్తావా లేదా? కమాన్ టెల్ మీ, లుక్ ఎట్ మై ఐస్. నేనెవరా? 4వ సవాని అని టపా కొట్టావనుకో, వాడికి చుక్కలు పడతావు. అవును, పడిపోద్ది. వెంటనే మెతక పోలీస్, గుమ్మడి. బాబు, ఎందుకు ఇలా చేస్తున్నావు నాయనా? నీకు తెలిసిన నిజమేదో చెప్పొచ్చు కదా. దగ్గాల. నువ్వెందుకురా దగ్గుతావు? నువ్వు కాదురా దగ్గాల్సింది. ఓకే. మెతక పోలీస్, జాగ్రత్తగా విను. నాయనా, ఎందుకు ఇలా చేశావు? చెప్పు బాబు, చెప్పు అనగానే టెర్రరిస్ట్ కి వీడి మీద గుడ్ ఒపీనియన్ వస్తుంది. Correct, మళ్ళీ sir. వెంటనే బ్యాడ్ పోలీస్, లుక్ అట్ మై ఐస్, టెల్ మీ ట్రూత్ అని వాడు సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ సార్. ఆ తర్వాత గుమ్మడి, బాబు నువ్వెందుకురా దగ్గుతావు? గుమ్మడిరా దగ్గేది, గుడ్ పోలీస్ దగ్గుతాడు. కరెక్ట్. అరే నాయనా, నా మాట వినరా బాబు, చెప్పేది విన్నాయనా. నీ జీవితం బాగుపడుతుంది నాయనా. మళ్ళీ 3సారి సాయి కుమార్. అర్థమైపో. ఓ, వీడు బ్యాడ్ పోలీస్, వీడు గుడ్ పోలీస్. మంచివాడు, ఉత్తముడు, కిరీటం లేని దేవుడు. ఇతనికి చెప్పొచ్చు. ఇతనికి చెప్పేస్తాడు. బ్రెయిన్ వాడరా. కిచిడి లవ్ యూ చెప్పబాయ్. ఆల్ ద బెస్ట్. వెళ్ళరా. 2 క్యారెక్టర్లు చేయటం అంటే మామూలు విషయం కాదు. అరే నిక్కీ, ఏమైంది? ఏంటి? టెర్రరిస్ట్ నిజం చెప్పలేదా? వాడు చెప్పలేడు చెప్పబాయ్, వాడు చెప్పలేడు. ఏమైందిరా? ఏమైంది? ఎవడ నువ్వు?
ऐसे है अलकायदा ना लश्कर ए तोयबा ना इल्ला खत्म मफिया ना चुप रहे नकल लोग चुरा रे 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 लब्बे చెప్పావు కదరా 6 months నుంచి ఎంత టార్చర్ పెట్టినా కూడా చెప్పావు కదరా వెంటనే మెతక పోలీస్ గుమ్మడి వాడు ముందే మొరటోడు కొట్టడం తప్పితే ఏమీ తెలియదు నాయన అయ్యో రక్తం బాగా కారిపోయింది నాయన చూపి నాయన నా బిడ్డలాంటి వాడివి నాయన చూపి నాయన చూపి నాయన అయ్యో మళ్ళీ వెంటనే బ్యాడ్ పోలీస్ చెప్తావా లేదా ఆ తర్వాత గుమ్మడి నేను నాయనా ఊరుకో అంటే 2 క్యారెక్టర్లు నువ్వే చేసావా ఇంకా 2 నువ్వే చేస్తావు కదా అబ్బాయి నువ్వు చేస్తావురా అర్థమైంది నీకు వాడి చేత నిజం చెప్పించడం కాదురా కావాల్సింది నీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వాడి దగ్గర చూపించాలని నీ ఐడియా అంతేగా అది కాదు సార్ నార్మల్ తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావాలంటే ఎలా వస్తారా అన్ని క్యారెక్టర్లు నువ్వే చేసేస్తే ఏడు పాపు దరిద్రమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంటా చూడలేక చచ్చుంటాడు సూసైడ్ చేసుకోండి మరి యూస్లెస్ ఫెలో నీ చావు నువ్వు చావు నీ మొహం నా చూపించు అరే కాకి చెప్పినట్టు 2 పెర్ఫార్మెన్స్ చేసి చూపించా ఏడు పాప నా పరిస్థితి సార్ ఇప్పుడు ఏదో చేంజ్ చెప్పబోయి ఈ విషయం హెడ్ ఆఫీస్ తెలిస్తే నా ఉద్యోగం పోతుంది చెప్పబోయి ప్లీజ్ ఏదో చేంజ్ చెప్పబోయి ప్లీజ్ నేనేం చేయలేను ఏం చేయలేను అడగండి చెప్పబోయి ప్లీజ్ నా వల్ల కాదురా నేనేం చేయలేను అదేంటి చెప్పబోయి అందరికి హెల్ప్ చేస్తే చెప్పబోయి నాకు వచ్చినప్పుడు అది మీకు ప్రాబ్లం నీకు హెల్ప్ చేయలేదురా నీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదురా నీ లవర్ విషయంలో హెల్ప్ చేయలేదురా నీ ఫేస్ చూసి ఎవరైనా లవ్ చేస్తారా తప్పితే నాకు ఇంకేం చేయలేదు చెప్పబోయి చెప్పబోయి నా పరిస్థితి నా ఉద్యోగం మొత్తం పోతుంది పని చేస్తాను నేను కూడా చచ్చిపోతాను దరిద్రం వదులుద్ది చెప్పబోయి ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలే వెళ్ళు కొందరు చనిపోయారు కొందరు రిలీజ్ అయ్యారు ఫాదర్ రిలాక్స్ అయ్యాడు భయపడ్డావా బిడ్డ భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ నాది అంత గొప్పోడివా అయితే నాతో రా ఎక్కడికి? రా బిడ్డ భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా డౌటా? అడుగో నీ ఫ్రెండ్ వాడు ఆ భయంతోనే చచ్చిపోయాడు. జఫాబాయ్ నీ ప్లాన్ వల్ల నా చెల్లి పెళ్లి ఫోటో చూడగలిగాను కానీ కొన్ని రోజులయ్యాక ఎందుకు చూశానా అనిపించింది. పెళ్లి జరిగింది కానీ నిలబడలేకపోయింది బాయ్. చెల్లికి ఒక అన్నలా ఉన్నానేమో కానీ బావకి బావమరిదిలా ఉండలేకపోయా. అదే అడిగినంత కట్నం సెట్ చేయలేకపోయా. ఈ విషయం కూడా మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. అలా అని ఉరిశిక్ష కోసం ఆగలేకపోయా. సూసైడ్ చేసుకున్నందుకు క్షమించు. కానీ అప్పుడే పోయే ప్రాణం జైలుకు వచ్చే వరకు పోలేదంటే బహుశా ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసిపెట్టి ఉన్నాడేమో. మీ దేవునితో ఉంటా బాయ్. మీ సప్తగిరి. ఈ జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జఫాబాయ్, కుదరదు. అది నాకు తెలుసు కానీ నీకు ఒక విషయం చెప్పాలి విజయ్. ఫాదర్ ఏజ్ ఏమాత్రం ఉంటుంది? మన ఫాదర్ కి బాగానే ఉంటాయి బాయ్. 60 ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది కదా. మీకు ఇలా తెలుసు? సింపుల్. ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ తో ఏంటి పెట్టారు. భాయ్? పొగడతలొద్దు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే 2 మార్గాలండి. మొదటి మార్గం అయితే రిలీజ్ అయిపోవాలి, రెండోది చచ్చిపోవాలి. అయితే నా ప్లాన్ విను. నేను ఈజీగా తప్పించుకునే మార్గం ఉంది. ఫాదర్ ఫాదర్ ఏమైంది నీకు? గాలి వీచుటలేదు. ఇక్కడ వాటి సంగతి నేను చూసుకునేది. అక్కడ ఉన్నవి చూడు. ఇక్కడ father. కొంచెం పైన. అంతా ఓకే, కానీ ఇప్పుడు ఫాదర్ ని ఎలా చంపాలి అని అది అది నేను చూసుకుంటాగా. నా ఎనాలిసిస్ ప్రకారం వాడు నిజమైన ఫాదర్ కాదు. ఫాదర్ కు ఉండాల్సిన పవిత్ర లక్షణాలు వీడి దగ్గర ఏమీ లేవు. అందుకే వాడికి పాలనలో వాడి చాప్టర్ క్లోజ్. ప్లాన్ ఏం వేశారు సార్?
ప్లాన్. ముందుగా నీతో మాట్లాడటానికి నాకు ఫోన్ థ్యాంక్ యూ. క్యాష్ అండ్ రెడీ చేయి. ఇద్దరు పెట్టేలా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ, లైట్, మాస్క్, వీలుంటో పావుకిలో పకోడీలు. శవాన్ని కఫిల్లో పెడతారు. నేను కరెక్ట్ గా 2 AM కి కెఫెన్లో దూరతాను. నేను వాడి పక్కనే పడుకుంటాను. సరిగ్గా 3 గంటలకి కాఫీని బయటికి తీసుకెళ్తాను. 4 AM కి పాత పెడతారు. ఓ 15 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను బయటికి తీ. అప్పుడు నువ్వు నన్ను పోలీసులకు అప్పచెప్పు. నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది. ఎలా ఉంది ఐడియా? జఫా ప్లాన్ చేయటం వర్కౌట్ కాకపోవటం. వా అంతే సార్. మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పొగొడతలొద్దు. కాఫీల్లో గాలి ఎలా వస్తుంది? అబ్బా ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పారు కదయ్యా. మీరు కాఫీలో దూరిపోయారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాఫీని పూడ్చిపెట్టారుగా. 2 minutes గ్యాప్ తీసుకుని నిక్కి కాల్ చేస్తాను. వాడు మాక్సిమం ½ an hour లో నన్ను బయటికి తీస్తాడు. ఆ తర్వాత జఫా ఇస్ గాన్. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నాకు టైం అయింది. నిక్కి కాల్ చేయాలి. బుక్ బాగా రాయాలి. ఎక్సలెంట్ గా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్. అలాగే 9381896896. ఈ కిచిడి గడి ఫోన్ ఏంటి ఇక్కడ రింగ్ అవుతుంది? నువ్వేంట్రా? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? రే ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది. నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా? ఐ లవ్ యూ జఫా. సార్ 3వ సెల్లోకి అయితే న్యూసెన్స్ చేస్తారు సార్. ఆడికి ఇచ్చే పాలలో సైనైడ్ చంపేయాలి సార్. సైనైడ్ పనిచేస్తున్నాడా? ఖచ్చితంగా సార్. ఓసారి సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 ఏళ్ళు ఎట్టాడండి సార్. ఒకటి పులుపు, ఒకటి తీపి. 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట. కథం చెప్పకుండానే పోయాడంట సార్. ఈ రోజులో ప్రతిదీ కల్తీయే సార్. ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్. కల్తీ అయితే పావు గంటలో పోతాడు సార్. కానీ పోతాడు సార్. అయ్యో సారీ సార్, ఏదో మాటల్లో పడి. రాఘవా సార్ ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది? ఖచ్చితంగా ఇదే సార్. ఇదే సార్. ఇదే ఫాదర్ కదా సార్. నేను పట్టుకెళ్ళేవాడిని కదా సార్. లేదు రాఘవా, ఇదే సార్ మంచితనం అంటేను. ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు, మేము చదువుతో చంకెక్కేస్తుంటాం. ఫాదర్ 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 పాలు ఇది ఫాదర్. థ్యాంక్స్. నువ్వు కూడా సేవించుము బిడ్డ. పర్లేదు ఫాదర్. పర్వాలేదు, సేవించుము. పర్లేదు ఫాదర్. సేవించుము బిడ్డ. పర్లేదు. ప్రభువు ఆజ్ఞ, సేవించుము. ఒరే నికృష్టుడా, గ్లాసు పాల కక్కుర్తుపడి ఇలా తయారయ్యవరా. ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఏం చెయ్యాలరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యో ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకో. రే జఫా, నువ్వేదో ఆలోచించుకోవాలరా. లాభం లేదు. ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదురా. చిచ్చి చిచ్చి, నీకు నాకే కదరా ప్లాన్ తెలిసింది. ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియట్లేదురా. జీవితమే ఒక పాట, సాహసమే బాట. నాలో ఊపిరి ఉన్న నాలో ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళే. ఎదురే నాకు లేరు, నన్నెవరు ఆపలేరు. మనల్ని ఎవడు కబ్జా చేయలేడు. మీ అందరికి నేను పోసాడు. కొంచెం ముందు జరుగు. నిన్న రాత్రి పడిపోయింది. చూసుకోవాలి కదా, అన్ని నేనే చూసుకోవాలి. చస్తాను అబ్బా. అసలే నువ్వు ఈ ప్రాంతానికి కొత్త. నువ్వు పోయిన వాళ్ళ మీద అడుగుతా ఎట్లా? టైం కింద బుక్కడి తినకపోతే, నా మాట తినకపోతే నేనేం చేస్తా? చెట్లు పెడతా, ఏర్లు కిందికి వెళ్ళి నిద్ర పట్టక ప్రశాంతంగా ఉంటదా నీకు? చెప్పు. నమ్ముతలేవా? నమ్ముతలేవా? బ్రహ్మంగారు చెప్పింది ప్రతి ఒక్కటి జరిగింది. ఇది జరుగుద్ది. మనదే ఈ రాజ్యం. నీ అక్క జబ్బ ఇప్పుడు తెలివేలే. అది జరిగినప్పుడు నీకు అర్థం అవుద్ది. నువ్వు రాత్రిపూట దగ్గుతాను, ఈ టాబ్లెట్ వేసుకో, కుతుకబడ్డదా తాగుతావు అంతే. అందరు పడుకున్నారు.
ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని హలో, ప్రశాంతంగా anybody there upside? చేసుకునేటప్పుడు ఈడు హలో, విప్లవకారుడా? హలో, anybody there upside? ఏయ్, ఒర్రక్, ఒర్రక్. Upside. ఉష్, ఖామోష్. హలో నువ్వు ప్రెషర్వి, ఫ్రెషర్ ఏంటి సార్? నిన్ను ర్యాగింగ్ చేయాలి. ఇక్కడ ర్యాగింగ్ ఏంటండి? నా తమ్ముడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొత్తోడు కదా ర్యాగింగ్ చేశారు, అట్లా నిన్ను కూడా ర్యాగింగ్ చేయాలి. వింటా వాలేదా? సార్ సార్ నేను బతికే ఉన్నాను సార్. నేను చచ్చిపోయాను అనుకుని నన్ను పూడ్చిపెట్టారు సార్. నన్ను బయటికి తీయండి సార్ ప్లీజ్ సార్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. నువ్వు అదే చెప్తున్నావు. నువ్వు గుడ్డోడివా సార్ సార్ లేదా మూగోడివా? మోగోడినట్టు అవుతాను సార్. మాట్లాడుతున్నాను కదండి. మరి చెవిటోడివా? అబ్బాయి మీరు చెప్పేది వినపడుతుంది కదండి. చెవిటండి కాదు సార్. స్పర్శలేని చేతులు కాళ్ళు లేని మెంటల్ రిటార్డెడ్ వా? స్పర్శ ఉంది సార్. మరి నీ అవ నువ్వు చచ్చినప్పుడు నేను నలుగురు ఎత్తుకొచ్చారు, నీ సంకల్ల చేయబెట్టి నీ చేతులు బట్టి నీ తొడలు పిసికి నీకు అప్పుడు స్పర్శ రాలే. నేను ఎత్తుకొచ్చి బొంద పెట్టినప్పుడు నీకు స్పర్శ రాలే. ఇప్పుడు నువ్వు నారు నటిస్తావు. అబ్బా నీ నటన. అబ్బా ఇంతసేపు మాట్లాడమంటారా? అంటే నువ్వు లేచి నా మీద చేతపడి చేస్తావు ప్లాన్. చేతపడే నువ్వే కాదు, ఇక్కడ నన్ను ఎప్పుడైనా చేయలేడు. మీ అందరిని చూసుకొని నేనే మీ అందరినీ అంటాను. ఓకే నువ్వు పడుకో పడుకో. అయ్యో ఇప్పుడు ఎలా రా? ఎలా? నా ఫోన్ కలవకపోతే నా ఫ్రెండ్ విశాల్ ఫోన్ చేయండి. సింపుల్. విశాల్ ఫోన్ చేద్దాం. కరెక్టే. విశాల్కి ఫోన్ చేద్దాం. విశాల్ ఇదేంటి అన్ని హిందీలో ఉన్నాయి? నీ హిందీ తగలయ్యా దరిద్రుడా. ఓరి నాయనో, ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరన్నా దేవుడా? అయ్యో తపస్సు కాటగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ.